హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైద్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే మిల్ మేకర్ 65 అండి. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రిపరేషన్ అంతా కూడా వీడియోలో అప్లోడ్ చేశాను. అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఏంటి ఇంకా ఇందులో అందరూ చేసినట్టు చేసాము. ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకొని చేసుకుంటారని చెప్పి అప్లోడ్ చేసామండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో, మిల్ మేకర్లు ఎన్ని తీసుకున్నారు? పావు కేజీ అంట. పావు కేజీ మిల్ మేకర్లు అండి. ఇవి వేడి నీళ్ళలోని కడిగేసి నానబెట్టేసి వాటర్ అంతా పిండేసి బాక్స్లో వేసారు, పక్కన పెట్టారు. అవి ఇప్పుడు గిన్నెలోకి వేసుకుందాము. మిల్ మేకర్ 65కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటనేది చూద్దాం. కారం అండి, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కార్న్ఫ్లోర్ అండి, ఉరిపిండి ఇప్పుడు వరిపిండి తీసుకొని వేసారు. అందులో శనగపిండి 2 స్పూన్లు శనగపిండి, కొంచెం పసుపు, జీలకర్ర పౌడర్ కొంచెం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 1 స్పూన్ వేసుకున్నారు. స్పూన్ పూర్తిగా వేసారు. పెరుగు కొంచెం, కరివేపాకు, ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు కూడా అవన్నీ మసాలాలు అవి పెట్టేదాకా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. వాటర్ అవి ఏమి వేసుకోకలేదు, ఇంకా అదే సరిపోతుంది. మిల్ మేకర్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అలా సరిపోతుంది. వాటర్ ఏమి వేసుకోకలేదు. వరిపిండి, కార్న్ఫ్లోర్ ఇవన్నీ కూడా మిల్ మేకర్లు బాగా కలిపేంత వరకు కూడా కలుపుకోవాలి. కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. 10 మినిట్స్ మూత పెట్టేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని మూగుడు పొయ్యి మీద పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్ హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక ఇప్పుడు మిల్ మేకర్లు వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని అప్పుడు మిల్ మేకర్లో ఆయిల్ వేసుకుందాము. ఇలాగ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపేసుకుందాం. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. వాళ్ళకి చాలా ఇష్టం. ఇప్పుడు స్కూల్ నుంచి వస్తే స్నాక్స్ ఇవే వాళ్ళకి. బయట కొని పెట్టే కంటే ఇలా ఇంట్లోనే తయారు చేస్తే పిల్లలు కూడా తింటారు ఇష్టంగా. బయట కలర్స్ అవి వేసేస్తూ ఉంటారు. రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా రెడ్ కలర్ వాడతాం. మనం ఇందులో ఏ కలర్స్ వాడలేదండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి బాగా.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపేసుకోవాలి బాగా. చూసారు కదండి మిల్ మేకర్ 65 ప్లేట్లో వేసేది స్కిప్ అయిపోయిందండి. మా పిల్ల ఎత్తుకోవడం వల్ల అది నేను బటన్ అనేది స్కిప్ చేసాను. సో ఇది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో నేను మీ ముందుకైతే వచ్చేస్తాను. బై బై, సీ యూ టుమారో.